సైనికుడిపై టోల్ సిబ్బంది దాడి చేశారు. విచక్షణ రహితంగా కర్రలతో కొట్టిన వైనం కనిపిస్తోంది. స్తంభానికి కట్టేసి కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరల్ గా ఈ దాడి దృశ్యాలు మారినట్లుగా తెలుస్తోంది. జవాన్ కపిల్ కవాడ్ పై ఈ దాడి జరిగింది. నలుగురు టోల్ సిబ్బందిని అరెస్టు చేసినట్లుగా సమాచారం. ఆసుపత్రిలో ఆర్మీ జవాన్ చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులైతే విచారణ చేపట్టినట్లుగా సమాచారం అయితే అందుతోంది. సరిహద్దుల్లో దేశం కోసం పోరాడే సైనికులకు స్వదేశంలోనే ఘోర అవమానం ఎదురైంది. ఉత్తరప్రదేశ్లో ఓ ఆర్మీ జవాన్ పై టోల్ గేట్ సిబ్బంది విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఆ విజువల్లో చూడొచ్చు మనం ఏ విధంగా వాళ్ళు ఆ ఆర్మీ జవాన్ మీద ఎంత విచక్షణంగా దాడికి దిగారో కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. అక్కడ ఒక పోల్ కి కట్టేసి కూడా కొడుతున్న వైనాలు అయితే అక్కడ మనకి ఆ దృశ్యాల్లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఆర్మీ జవాన్ పై టోల్ గేట్ సిబ్బంది దాడికి పాల్పడిన ఈ ఘటన మీరట్లోని భూని టోల్ గేట్ వద్ద చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. రాజ్పుత్ రెజిమెంట్ లో సైనికుడిగా పనిచేస్తున్న యూపీకి చెందిన కపిల్ కవాడ్ అనే జవాన్ సెలవులు కావడంతో సొంతూరికొచ్చాడు. సెలవులు ముగించుకుని ఆదివారం రాత్రి తన ఫ్యామిలీతో కలిసి శ్రీనగర్ కు బయలుదేరాడు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. జవాన్ తన ఫ్యామిలీతో ప్రయాణిస్తున్న వాహనం మీరట్లోని భూని టోల్ గేట్ వద్ద రద్దీ కారణంగా ఆగిపోయింది. ఫ్లైట్ కు టైం అవుతూ ఉండడంతో కపిల్ కారు దిగి ఆలస్యంపై టోల్ సిబ్బందిని అడగడం జరిగింది. ఇదే క్రమంలో కపిల్ కు టోల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. దాంతో ఆగ్రహానికి గురైన టోల్ సిబ్బంది దేశం కోసం పోరాడే సైనికుడని కూడా చూడకుండా అతనిపై దాడికి పాల్పడ్డారు. అత్యంత దారుణంగా స్తంభానికి కట్టేసి కర్రలతో విచక్షణ మరిచిపోయి విచక్షణ రహితంగా అక్కడ కొడుతున్నారు. ఈ దాడి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని చెప్పుకోవచ్చు. జవాన్ పై దాడి గురించి సమాచారం అందుకున్న మీరట్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకోవడం జరిగింది. జవాను కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ ను కూడా వారు నమోదు చేశారు. వీడియో ఆధారంగా నలుగురు టోల్ సిబ్బందిని కూడా అరెస్టు చేశారు పోలీసులు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సిబ్బంది దాడిలో ఆర్మీ జవాన్ తీవ్రంగా గాయపడినట్లు కూడా మనకి తెలుస్తోంది. ప్రస్తుతం ఆ జవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇది దేశానికి సైనికులకు జరిగిన ఘోర అవమానం అంటూ కూడా ప్రజలు కింద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.